అది ఈ సభ కొన్ని సభా సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్క నిమిషం, సభా సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మీరు సీనియర్ సభ్యులు, మీరు ఫ్లోర్ లీడరు. రాకేష్ రెడ్డి గారికి మాత్రమే మాట్లాడే అవకాశం వస్తున్నాను. రాకేష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పార్ట్స్ను విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాను సభ అధ్యక్షుడు. మాట్లాడండి రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పటివరకు జరిగిందంతా చూశాను అధ్యక్ష. నేను కూడా శాసనసభ్యుని 2 సంవత్సరాలు, 20 ఏళ్ళు కాలేదు, కొందరిలాగా 30 ఏళ్ళు. ఒక అధ్యక్ష, నేను ఏమంటున్నానంటే, నేను మాట్లాడేటప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీ పెట్టండి, దయచేసి అన్నిటికీ ఆ పేరు పెడుతున్నారు కాబట్టి ఒక మహిళ ఒక నువ్వు ఒక నిమిషం కదా, నేను చెప్పింది నేను మాట్లాడి తప్పు మాట్లాడని చెప్తున్నా కదా. నేనే ఈరోజు అధ్యక్ష, నేను మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే, ఏం తప్పు మాట్లాడలేదు చెప్తున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంస్థ పెట్టి ఈ మధ్యన ప్రతిదానికి ఒక మహిళ, మాజీ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ఉక్కు మహిళ, ప్రపంచ నాయకురాలు, నేను చెప్పింది. ఈ వారం రోజులలో కూడా మీరు దయచేసి రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక వారం రోజులలో 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినాం. దాంట్లో ఉక్కు మహిళ 18 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ గురించి కూడా నేను ఒక్కనే మాట్లాడిన తెలంగాణలో. ఆమె గురించి ఒక అవమానకర మాట సోషల్ మీడియాలో జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా తెలంగాణలో ఇయ్యలేదు కౌంటర్. నేను ఒక్కనిచ్చిన ప్రాణాలకు తెగించి. ప్రాణాలు కావాలంటే వీడియో తీసుకొచ్చి మీరు ప్లే చేయండి మొత్తం అసెంబ్లీలో. నేను ఒక్కనే మాట్లాడిన అధ్యక్ష. మాకు రక్తం మరిగిపోతున్నది, కొందరు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. మాకు మాజీ ప్రధానమంత్రి పార్టీ లేదని మాట్లాడిన ఒక్క శాసనసభ్యుడు నేనే తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను అవమానకరంగా ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఇంతకుముందు ఆ రోజు విగ్రహం సెక్రటరీలో విగ్రహం పెట్టిన రోజు కూడా నేను ఏమన్నాను, అందరూ బతుకమ్మ లేదు కాబట్టి సోనియా గాంధీ ఉన్నది, దయచేసి ఒక్కటి మార్చండి అని చెప్పేది ఒక ఫ్రెండ్లీ సజెషన్ అది. ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, ఎంత ప్రతిదానికి గవర్నమెంటు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇందిరమ్మ పేరు పెడుతున్నారు కాబట్టి దయచేసి దీనికి పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. నేను దాన్ని తప్పేం లేదు అధ్యక్ష. నేను ఆమె మీ కాంగ్రెస్కే కాదు అధ్యక్ష, దేశానికి మాజీ ప్రధానమంత్రి, 18 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ఉక్కు మహిళ. ఒకవేళ అధ్యక్ష ఒక్క నిమిషం, మీరు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలేదు. నేను ఒక్కరిని ఖండించిన తెలంగాణ శాసనసభ్యుని. బయట మాట్లాడినవి కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఉంటే మాజీ ప్రధాని పట్ల నేను రక్తం మరిగిపోతున్నది అని నేను చెప్పిన ఇంటర్వ్యూలో. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఏమని పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా తప్పు మాట్లాడి నేను క్షమాపణ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కొడితే మాకు ఏమవుతుంది? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేను ఏమన్నానంటే, మీరు ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని పెట్టాడు. ఆ పేరును రికార్డ్ మీరు విత్డ్రా నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అది ఏమైనా మీకు ఇబ్బందికరం ఉంటే నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతోనే అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. కానివ్వండి, చెప్పండి. కాదంటే అవుచుకం. నేను ఒకటి అధ్యక్ష ఈరోజు చూస్తున్నాను అధ్యక్ష, నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన వాళ్ళు మాట్లాడితే మీరు అంత ఒకటి, ఈ పార్టీలకి ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీలకి అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష, నేను అన్నదే ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష, దీనికి పేరు ఇప్పసార్ అంటే అందరికి ఇబ్బంది ఉంటుండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల, మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడదు అధ్యక్ష. మీరు ఎక్కడ తొందరపాటులా ఎవరెవరికి మంత్రి పదవులు రాలేదో, ఏ బాకాలు కొట్టేందుకు పేర్లు పెట్టుకుంటారో నేనన్నా తప్ప మా ఒక మాజీ తమాషా చేస్తున్నాను. ఒక మంత్రి అంటే బెదిరిస్తాడా అధ్యక్ష? నన్ను బెదిరిస్తాడా? తమాషా చేస్తే ఏం చేస్తారు సార్? తమాషా బెదిరిస్తాడా మంత్రి గారు? రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష అంటే ఏమని బెదిరిస్తారు మమ్మల్ని? మీరు మాట్లాడండి మంత్రి గారు, ఒక్క ప్లీజ్. సభ్యులు మాట్లాడుతున్నారు, అక్క మీరు ఎటు పోతే ఏం కాదు, మేము
ప్రభాకర్ గారు మీరు బెదిరిస్తారు గారు వారు మేము మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎవరిని అవమానించాం అధ్యక్ష? మాకు అవమానించే ఉద్దేశం లేదు. మేము ప్రజల తరపు నుంచి వచ్చినాం. నా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది. మీరు మాట్లాడండి. ఒకటక్క మీరు ఆ వర్డ్ను నేను ఒకటే నేను సభ చాలా సమయం అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష? మీరు పేరు పెట్టన్నాను ఇందిరమ్మ గారి ఒక్క నిమిషం ఒకటి అధ్యక్ష దాంట్లో నేను చెప్తాను రెడీ నేను చెప్తాను మీకు అంత నేను చెప్తున్నా నేను ఏమన్నా చూడండి రికార్డులో చూసి నేనేమన్నా ఈ అభ్యంతరకరంగా పేరు పెట్టండి అని అన్నంటే నేను ఎక్కడైతే మీ ప్రభుత్వం ప్రతిదానికి ఆ పేరు పెడుతుంది దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. దాన్ని నేను పెట్ట మీకు మంచి చెప్తే కూడా అట్లా ఎట్లా ఎట్లా? రాకేష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష? ఇప్పుడు నేను మాట్లాడిందని ముట్టించుకుంటే మీరు రికార్డు చూడండి. ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష. ఒక హౌస్ కమిటీ వేయండి. వేయండి. ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? మాట్లాడిన వెళ్తా అధ్యక్ష అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బాని నడుతుంది వాళ్ళు. నేను అన్నాను అధ్యక్ష. నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష? ఒక్క నిమిషం నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే? నేనేమన్నా నిజంగా అధ్యక్ష నేను చెడు ఉద్దేశం నేను మాట్లాడలేదు అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష. ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష, మా గౌరవం అధ్యక్ష. ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అగౌరవపరిచే విధంగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్దలు హరీష్ రావు గారైనా సలహా చెప్తారు. వారంటారు ఇలా ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అది తెలుసా? దాని పేరు మీకు తెలుసా? అది టకీలా అయి ఉండవచ్చు. దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి. మా నాయకులు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? అరే చూడండి హరీష్ రావు మీరు కూడా ఒకసారి ఎవరైనా పార్టీలో ఒక నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు. అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ హరీశ్రావు గారు ఇస్తాను మీకు. హరీశ్రావు గారు కూర్చోండి ఇస్తాను. హరీశ్రావు గారు మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు. సరే డెఫినెట్గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్ఇంటెన్షనల్గా అన్నారా వారు చెప్తున్నారు. తప్పకుండా మీ ఆవేదనని అర్థం చేసుకుంటారు. మరి ఆ సూత్రం అందరికీ వర్తించాలి కదా. ఇప్పుడు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఇదే సభలో పడవే అని మాట్లాడొచ్చు. రాఘరెడ్డి గారు మాట్లాడతారా? మాట్లాడు. కూర్చోండి ఇస్తాను మీకు. కూర్చోండి మీకు ఇస్తాను మీకు ఇస్తాను కూర్చోండి. మీకు ఇస్తాను హరీశ్రావు గారు మీకు ఇస్తాను కూర్చోండి. ఇస్తాను మీకు హరీశ్రావు గారు మేము ప్లీజ్ మీరు మీకు అన్నీ తెలుసు. ఒక్క నిమిషం మీకు ఇస్తాను కూర్చోండి. ఒక్క నిమిషం మీరు కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చినాం. మీరు మాట్లాడేటువంటి సందర్భంలో వాడిన పదాలు రికార్డు తెప్పించుకున్నాం. మీరు ఆ వర్డ్స్ను విత్డ్రా చేసుకోవడం ప్రకటిస్తే సభ మొత్తం కూడా సానుకూలంగా తప్పిస్తుంది. ఎందుకంటే మీరు వాడినటువంటి పదాలు మేము రికార్డ్స్ ఆల్రెడీ తీసుకున్నాం. దయచేసి మీరు సభను సవ్యంగా నడవడానికి సహకరించమని కోరుతున్నాం. కొత్త శాసనసభ్యులు మీరు కొత్త సభ్యులు బయట ప్రపంచం అంతా కూడా చూస్తుంది, రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడినటువంటి పదాలు సరైనవి కావాలని రికార్డు చెప్తున్నాయి. దయచేసి మీరు ఆ వదాన్ని రికార్డు చేసుకోండి. యాజ్ స్పీకర్ చెప్తే మీరు వితాన్ని రికార్డు చేసుకోండి. సభ సంప్రదాయాన్ని గౌరవించండి ప్లీజ్. అధ్యక్ష నేను నిజంగా కూడా వీళ్ళు ఎక్కడ
మీరు ఒక్కొక్క నిమిషం అధ్యక్ష. నేను మీరు తర్వాత రికార్డు చూడండి అధ్యక్ష, రికార్డు చూడండి మీరు. మాట్లాడండి. నేను వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అధ్యక్ష. ఎందుకంటే కొత్త వాళ్ళు రాజకీయాలకు రావటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ప్రజల వైపు నిలబడటం బాధ అవుతుండొచ్చు వాళ్ళకు. ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ వాళ్లకు బాధ ఉన్నది అధ్యక్ష. నేను గల్ఫ్ కార్మికుల గురించి వీళ్ళు మాట్లాడినాను. ఎందుకంటే ఒకటి అధ్యక్ష, నేను ఒక్క మాట దయచేసి నేనేమన్నా అధ్యక్ష, మాజీ ప్రతి దానికి వీళ్ళు అదే పేరు పెడుతున్నారు. ఎక్కడ పెడతారో అట్లా పెట్టద్దు అని చెప్పాను. మీరు మాట్లాడండి. అట్లా కదా నేను పెట్టద్దన్నాను. మీరు మాట్లాడిన వర్డ్స్ అభ్యంతరకమైన వర్డ్స్ ఉన్నాయి, మీరు విత్డ్రా చేసుకోండి. మీరు అధ్యక్ష, నేను పార్లమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను మిమ్మల్ని చైర్ను గౌరవిస్తాను అధ్యక్ష. చైర్ను ఈ శాసనసభను గౌరవించే వ్యక్తులం అధ్యక్ష. మేము ఈ చైర్ని శాసనసభను గౌరవించే వ్యక్తులం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం. అధ్యక్ష మీరు చెప్తున్న అధ్యక్ష, ఈ శాసనసభని ఎన్ని 100 రకాలుగా అవమానించిన వాళ్ళ అధ్యక్ష. వాళ్ళు ఎన్ని రికార్డులన్నీ తీయండి అధ్యక్ష, సభ కమిటీ వేయండి అధ్యక్ష. నేను దయచేసి ఆ మాజీ ప్రధాని ఉక్కుమైల పట్ల వీళ్ళు ఎక్కడ పేర్లన్నీ దేనికి పెట్టాలో దేనికి పెడుతున్నారు, ప్రభుత్వార్థంలో పెడితే దయచేసి పెట్టొద్దని చెప్పాను. ఇది ఈ రకంగా అర్థం చేసుకుంటే నేను ఎట్లా అధ్యక్ష? పెట్టొద్దని చెప్పాను అధ్యక్ష. అది ఒకవేళ అది పెట్టొద్దని చెప్పిందే ఇబ్బంది అయితే రికార్డులకు వెళ్ళి తొలగించండి. నేను పెట్టినామంటే మీకు దేనికైనా సిద్ధం ఉంటుంది. లేదు ఇంకా మీరు అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధం. ఒకటే రాజకీయాలు నాకు ఇష్టం లేదు అధ్యక్ష. ఒక అంత పెద్ద ఉన్నత మహిళ పట్ల నేను మాట్లాడడం కూడా ఇంతసేపు మంచిది కాదు. వాళ్ళ స్థాయి కూడా కాదు, నా స్థాయి కూడా కాదు అధ్యక్ష. ఒక మీరు అక్కడ ఆ మహిళ పట్ల ఇంతసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి స్థాయి, ఒక దేశ మాజీ ప్రధాని పట్ల ఈ రకంగా చర్చ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మంచిగా చెప్పాను అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీస్ వేస్తే దయచేసి మీరు అన్నిటికీ అదే పేరు పెడుతున్నారు. అట్లా దయచేసి దీన్ని అపార్థం చేసుకోకండి. పెట్టొద్దని చెప్పాను. మీకు పెట్టుకోమంటే మీరు పెట్టుకోండి, నేనేం చేయాలా? కూర్చోండి బాబు. ఒక్క నిమిషం కూర్చోండి. మహేష్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు సభలో లేరు అధ్యక్ష. వాస్తవంగా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పభూ సారా ఏదైతే గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు మొదలుపెట్టినటువంటి టాపిక్ని ఎక్స్టెండ్ చేస్తూ దాని గురించి మరి ట్రైబ్స్లో ఉపయోగపడుతుంది, గిరిజన బిడ్డలకు అది ఉపయోగపడుతున్న అంశం మీద దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంగా ఈ దేశంలో దాదాపు 145 సంస్థలకు ఇందిరాగాంధీ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన విధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా పేరు పెడతారేమో, దయచేసి అలాంటి పేరు పెట్టొద్దు అని మాత్రమే అన్నారు. కానీ ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదు. ఇది ఎక్కడ కూడా మీరు రికార్డు తొలగించారు, కానీ తొలగించడానికి కూడా వీల్లేదు అధ్యక్ష. ఎందుకంటే మీరు గతంలో చూసినట్లయితే అధ్యక్ష, ఎన్నో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇక్కడ వాడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీరు ఒకసారి మరి రికార్డ్స్ తీస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష. అవేవి కూడా మీరు రికార్డులోకి వెళ్ళి తొలగించకుండా వాటి మీద కూడా మీరు మాట్లాడకుండా ఈ ఒక్క అంశం మీద కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు అని చెప్పి బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. దయచేసి ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేస్తూ ఇక సభను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రాకేష్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి గురించి ఉక్కు మహిళ అని వారు గౌరవిస్తున్నారని ఒక పక్షాన చెప్పుకుంటూ స్లిప్ ఆఫ్ టంగ్ ఎక్కడన్నా అయి ఉంటుందని చెప్పాను నేను. సరే ఏ ఆలోచన వారి ఆలోచన దృక్పథం చెప్పారు అధ్యక్ష. వారి పట్ల గౌరవము, వారి పట్ల ఉన్న నిజమైన భక్తి కూడా వారు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మాకు కూడా సభను ఇంకా కూడా, ఎందుకంటే డిమాండ్స్ మాకు కూడా ముఖ్యం, డిమాండ్స్ పరంగా వారు కూడా చర్చించాలి. అవి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఎవరు మాట్లాడినా కానీ సరి అయింది కాదు, ఎవరు మాట్లాడినా సరి అయింది కాదు. హరీష్ రావు గారు మాట్లాడినా సరైంది కాదు, ఎవరు మాట్లాడినా సరైంది కాదు, శ్రీధర్ బాబు మాట్లాడినా సరైంది కాదు.
శ్రీధర్ బాబు మాట్లాడినా సరైనది కాదు, ఎవరు మాట్లాడినా సరైనది కాదు అధ్యక్ష. నేను 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 మహేశ్వర్ రెడ్డి గారు లేచి అరే కూర్చోవా డాక్టర్ కూర్చో, అరే వాట్ ఇస్ దిస్, కూర్చొని మాట్లాడుతున్నాడు కూర్చో, వాట్ ఇస్ దిస్ యార్, వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్ సార్ అధ్యక్ష, ఇదే దిస్ సార్ this is the precedent which is going to get created. వివేక్ అరే కూర్చోవా సార్, ఈజ్ డాక్టర్ బై ప్రొఫెషన్ అధ్యక్ష. సార్ ఐ రిక్వెస్ట్ దయచేసి కూర్చోండి, కూర్చోండి సంజయ్ డాక్టర్ గారు కూర్చోండి. సంజయ్ ప్లీజ్ డాక్టర్ సంజయ్ గారు ఒక డాక్టర్ అధ్యక్ష, నేను కాదంటలేను, మంచి డాక్టర్గా పేరుగాంచిన వ్యక్తి, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది ఈరోజు. డాక్టర్ సంజయ్ గారు లేచి ఆవేశంతో ఆక్రోశంతో ఆ విధంగా మాట్లాడటము మీ స్టేచర్కు తగదు, కూర్చోండి. సందర్భం లేకుండా ఇక్కడ రాకేష్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. దాని విషయంలో నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా మాట్లాడుతున్నా, దయచేసి అర్థం చేసుకోండి. I have certain privileges on this floor of the house to speak as a legislative minister. Everybody will accept and respect అని అనుకునే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో సభా సాంప్రదాయాలకు సంబంధించి మీరు ఒక రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నది అది. ఇట్స్ అబౌట్ ద డెకరమ్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష. నేను రాకేష్ రెడ్డి గారు ఈరోజు ప్రస్తావన చేస్తూ ఇందిరాగాంధీ గారిని మేము అతిగా గౌరవిస్తాం, ఉక్కు మహిళగా నేను కూడా ఈరోజు అనేక సందర్భాలు వచ్చినప్పుడు ఖండన చేసినాను, మాట్లాడిన. వీ రెస్పెక్ట్ యూ అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ దట్. ఎట్ సేమ్ టైం ఎక్కడైనా మేము మా ఆందోళన అంతా ఎవరిది అధ్యక్ష, మేము 3 సార్లు ఒక్కసారి ఎన్నికైనా సభ్యుడే, 5 సార్లు ఎన్నికైనా సభ్యుడే. మీ వెనుక కూర్చున్నాడు గౌరవ శాసనసభ్యులు, ముందు కూర్చున్న శాసనసభ్యులు రూల్స్ గురించి మాట్లాడితే చెప్పిన, రూల్స్ అనేది మొదటిసారి మనము ఓత్ తీసుకున్నప్పుడు రూల్స్ రెగ్యులేషన్కు సంబంధించి ఓత్ తీసుకున్నారు, రెండో క్షణమే రూల్స్ చదువుకునే రూల్ బుక్ ఇస్తారు అధ్యక్ష. మీరు అందరూ కూడా చదువుకుంటారు అనే ఆలోచన మాకు కూడా ఉంటుంది, ఎవరు చదువుకోకుండా లేరు ఇక్కడ. మీరు కూడా చదువుకున్నారు, అందరూ కూడా చదువుకున్నారు, 119 మంది. ఎవరికో ఒక్కరికే తెలుసు, లేకుంటే మా సెక్రటరీకే తెలుసు, మా సహచరులకే తెలుసు అని అనుకొని పోం అధ్యక్ష. అందుకోసమే మేము చూసి నేర్చుకుంటాం, అనేక ఈ సంవత్సరంలో కొన్ని చూసి నేర్చుకుంటాం, కొన్ని రూల్స్ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ప్రొసీజర్ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ప్రెసిడెంట్స్ ద్వారా తెలుసుకుంటాం. నేర్చుకునే ప్రయత్న భాగంలోనే ముందుకు నడవాలని చెప్పిన తప్ప మేము ఎప్పుడు కూడా అహంకారంతో పోలేదు అధ్యక్ష. పోకున్నా కూడా మమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు, మిమ్మల్ని కూడా అదే విధంగా గౌరవిస్తారు. ఎవరు ఏ విధంగా పోవాలో తెలుసు. స్పెసిఫిక్ మెన్షన్ చాలా సందర్భాల్లో చాలామంది ఒకసారి ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా, 5వ ఎన్నికైనా, 6వ ఎన్నికైనా మన ప్రవర్తన అంతా కూడా గౌరవ సభ్యులు తెలుసు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరో మేము కూడా అనేక సందర్భాలు రియాక్షన్ చూపెడితే రియాక్షన్ చూపెట్టచ్చు అధ్యక్ష, 2 రోజులు టీవీలో కనబడచ్చు. అది కాదు ప్రస్తావన ఇక్కడ. నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఎందుకు కోరినంటే అధ్యక్ష, బీజేఎల్పీ లీడర్, వై ఐఎమ్ సేయింగ్ అవుట్ ఆఫ్ కన్సర్న్, ఐఎమ్ సేయింగ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రెసిడెంట్. నేను కూడా మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు, అపార అనుభవం ఉంది అధ్యక్ష వారికి కూడా. మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని చూసి మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనడు, ఆ విధంగానే మేము మాట్లాడిన తీరు కానీ మేము మాట్లాడే ఆ విధంగా చేస్తే తప్పో తడకనో ఏదో విధంగా తెలుసో తెలియకనో ఆవేశంతోనో ఆ ఫ్లో ఏదన్నా వచ్చినప్పుడు ముందు నిలబడి అది కాదు అని చెప్పే ప్రస్తావన చేస్తారనుకున్నాను. మళ్ళీ నేను సిద్ధు ఇట్లనే ఉంటాం అది కాదు సార్. నేను ఎందుకు చెప్తాను అంటే వారికి కూడా తెలుసు, వారు కూడా సీనియర్ శాసనసభ్యులే. నేను ఈరోజు కోరుతా ఉన్నది, ఈరోజు మాకు కావాల్సింది డిమాండ్స్ ఉన్నాయి, డిమాండ్స్ పక్షాన అందరూ మాట్లాడాలి, చాలామంది మాట్లాడాలి. ఈరోజు మేము ఒక స్పిరిట్తోని, ఒక డెమోక్రటిక్ స్పిరిట్తోని ప్రస్తావన చేస్తే నిజంగానే ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులను, వారి నాయకులను కోరినాం, వారు మాట్లాడేది ఉందని. దాన్నవన్నా గౌరవించాలి అధ్యక్ష. దేన్ని కూడా గౌరవించకుండా
ఏ విధంగా నడుస్తాం అధ్యక్ష? మేము బుల్డోజ్ చేసి నడపాలనే ఉద్దేశంతో లేం. మేము ప్రజాస్వామికంగా ఈరోజు డిమాండ్స్ పైన కానీ